Hello friends, welcome back to Telugu explanation of Amazing Indian economy. సో ప్రీవియస్ వీడియోలో రోల్ ఆఫ్ స్టేట్ గురించి మనం తెలుసుకున్నాము. సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండ్ రోల్ ఆఫ్ స్టేట్ ఎలా మనం షఫల్ అనేది చేస్తాము అనే దాని గురించి, ఏ క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొని మనం షఫల్ చేసుకుంటాం అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఓకే, చాలా వీడియోస్ చేస్తాను. ముందు 10 వీడియోస్ చేస్తాను. 11th వీడియో కూడా నేను అప్డేట్ అయింది అబౌట్ రోల్ ఆఫ్ స్టేట్. వీడియోస్లోకి వెళ్ళండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది, మీకు టైం తక్కువ పడుతుంది. సో మిగతావి కూడా చూస్తే ఈ తర్వాత టాపిక్స్ కూడా అర్థమవుతాయి. కొన్ని ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ వీడియోస్ చూడకపోతే మీకు వాట్ ఈస్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ ఇవి ఐడియా ఉండదు. సో బేసిక్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ రివిజన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ ఈజీగా మీకు ఫాస్ట్గా టైం సేవ్ అవుతుంది. సో గోయింగ్ టు అవర్ లెసన్. లైన్ టు లైన్ నేను చూపిస్తున్నాను, బుక్లోనే చూపించి చెప్తున్నాను. వెల్, ఐ ఫీల్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. మీకు ఏదైనా బాగలేదు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అర్థం కాకపోతే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ బెటర్ వే. ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే దెన్ నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ మనకు ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఇక్కడ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1999లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే అప్పటి పరిస్థితుల్ని బట్టి షఫల్ చేయండి అని చెప్పేసి, సూటబుల్ రోల్ స్టేట్కి తన యొక్క సూటబుల్ రోల్ ఇవ్వండి, అప్పటి పరిస్థితులను బట్టి షఫల్ చేసి ఇంత రోల్ ఉండొచ్చు, స్టేట్కి ఇంత రోల్ ఉండొచ్చు అని చెప్పారనమాట. వాటికి ఎకనామిక్ ఎఫిషియన్సీ, సోషల్ జస్టిస్, ఇండివిజువల్ లిబర్టీ ఇవి క్యారెక్టరిస్టిక్స్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్ ద అబౌవ్ మెన్షన్డ్ ఆబ్జెక్టివ్స్, an economy cannot go for either allowing only states role in the economy or only the market role in the economy. ఈ ఆబ్జెక్టివ్స్ని మెన్షన్ చేసేటప్పుడు, వీటిని చూసుకునేటప్పుడు, అంటే ఎకనామిక్ ఎఫిషియన్సీ చూసుకోను, సోషల్ జస్టిస్ చూసుకోను, లిబర్టీ చూసుకోను, మన హక్కు కానీ మన స్వాతంత్రం కానీ చూసుకోను, ఓన్లీ స్టేట్కి రోల్ ఇవ్వలేరు, గవర్నమెంట్కి మాత్రమే రోల్ ఇవ్వలేరు. కెనాట్ గో ఫర్ ఏదర్ అలవింగ్ ఓన్లీ స్టేట్ ఆర్ మార్కెట్ రూల్. ఓన్లీ స్టేట్కి రోల్ ఇవ్వలేరు, మార్కెట్కి రోల్ ఇవ్వలేరు, ఓన్లీ గవర్నమెంట్కి రోల్ ఇవ్వలేరు. These challenges could only be faced properly once the state and market both are given a balanced role in an economy. అవి ప్రాపర్గా ఉండాలంటే, అవన్నీ ఉండాలంటే మార్కెట్, స్టేట్, గవర్నమెంట్ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పటికే, వాళ్ళకి బ్యాలెన్స్డ్గా రోల్ ఉన్నప్పటికే అవన్నీ ప్రాపర్గా ఉంటాయి. సో రెండిటికి కరెక్ట్ అయిన రోల్, సమానమైన రోల్, బ్యాలెన్స్డ్ రోల్ ఇవ్వాలి. ద బ్యాలెన్స్ టు బి డిఫైన్డ్ బై ఇట్స్ ప్రజెంట్ కండిషన్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్యూచర్ గోల్ ఆఫ్ ది ఎకానమీ. ఈ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ప్రజెంట్ కండిషన్ని చూసుకొని అండ్ ఫ్యూచర్లో ఎటువంటి గోల్స్కి అది తీసుకెళ్తుంది అనేది చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ రోల్ ఇవ్వటం అంటే ఇలా చూసుకొని ఇవ్వాలి, ప్రజెంట్ కండిషన్స్కి అది సరిపోతుందా లేదా, అది ఫ్యూచర్లో మన గోల్స్ చేయడానికి మనకు ఉపయోగపడుతుందా, ఈ రెండు థింగ్స్ని చూసుకొని, ఈ అవసరాలను చూసుకొని మనం స్టేట్కి కానీ మార్కెట్కి కానీ రోల్ ఇవ్వాలి. స్ట్రైకింగ్ ద రైట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద మార్కెట్ ఇన్ ద ఎకానమీస్ కేమ్ టు బి నోన్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్ ఇన్ ద పోస్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్. సో ఈ రైట్ బ్యాలెన్స్ గురించి చూస్తే బిట్వీన్ రోల్ ఆఫ్ స్టేట్కి, మార్కెట్కి, గవర్నమెంట్కి, మార్కెట్కి, ద ఎకనామిక్స్ కేమ్ టు బి నోన్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇట్లా బ్యాలెన్స్ చూసుకొని చేయటం అని అంటారు. స్టేట్ యొక్క రోలు, మార్కెట్ యొక్క రోలు మా బ్యాలెన్స్ చూసుకొని వాటిని షఫల్ చేసుకుంటూ ఉండటమే అప్పటి పరిస్థితులను బట్టి దాని ఎకనామిక్ రిఫార్మ్స్లో తర్వాత వచ్చింది. ఇఫ్ వి అనలైజ్, అందుకే ఎకనామిక్ రిఫార్మ్స్, ఎకనామీస్ అలా చేశారు, అలా రిఫార్మ్ చేయాలి అని చెప్పి ఆ ప్రాసెస్ని ఎకనామిక్ రిఫార్మ్ అన్నారు. ఇఫ్ వి అనలైజ్ ద నీడ్ ఆఫ్ ఎన్ ఎకానమీ వీ సీ సమ్ కంపల్సరీ రోల్స్ ఆఫ్ ద స్టేట్.
మనం చూసినట్టయితే ఒక ఎకనామీ ఒక అవసరం ఏంటంటే సమ్ కంపల్సరీ రోల్ ఉండాలి. సమ్ కంపల్సరీ రోల్స్ ఫర్ ద స్టేట్కి గవర్నమెంట్కి ఆర్థిక వ్యవస్థలో కొన్ని కంపల్సరీ రోల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఎలా అంటే ఇఫ్ ద రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎన్ ఎకానమీ ఈజ్ లెఫ్ట్ టు ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్, దట్ ఈస్ ఫర్మ్స్, దే విల్ బీ యూజింగ్ ద రెగ్యులేటరీ పవర్స్ టు మ్యాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్ అండ్ రిటర్న్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు సపోజ్ చూడండి, మనం రెగ్యులేటర్గా ఉంది ఎకనామిక్ సిస్టమ్ అని అన్నాం. ఫస్ట్ థింగ్ మనం చూసుకుంది రోల్ ఆఫ్ స్టేట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే ఒక రెగ్యులేటర్గా ఉంటుంది, ఎకనామిక్ పాలసీస్ని చేస్తుంది, వాటి ఇంప్లిమెంట్ చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటుంది అని చెప్పాం. అది సరిగా ఫాలో అవ్వని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. అదే రెగ్యులేషన్, ఇఫ్ ద రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎన్ ఎకానమీ ఈజ్ లెఫ్ట్ టు ద ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్, అదే రెగ్యులేషన్ అదే పవర్ ఒకవేళ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్కి ఉంటే, ప్రైవేట్ ఇండివిజువల్స్కి ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకున్న పవర్స్ని టు మ్యాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్, వాళ్ళ లాభాలను పెంచుకోవడానికి, ప్రైవేట్ ఇండివిజువల్స్ వాళ్ళ లాభాలను పెంచుకోవడానికి వాళ్ళ పవర్స్ వాడతారు. అండ్ రిటర్న్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు. దట్ ఈజ్ వై దిస్ రోల్ మస్ట్ రెస్ట్ విత్ ద స్టేట్. అందుకని అందరినీ సమానంగా చూడగలిగేది స్టేట్ కాబట్టి, అందరినీ చూసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ చేతిలోనే ఈ రెగ్యులేటరీ అండ్ కంట్రోలింగ్ పవర్ అనేది ఉండాలి. ఇట్ లుక్స్ మోర్ లాజికల్ ఇన్ ద డెమోక్రటిక్ పొలిటికల్ సెటప్ వేర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జ్ మెంబర్స్ ఈజ్ బీయింగ్ రిప్రజెంటెడ్ ఇన్ ద రెగ్యులేటరీ ప్రొవిజన్స్. సో ఇది ఈ డెమోక్రటిక్ పొలిటికల్ సెటప్లో ఇలా జనం ఎక్కువగా ఫీల్ అయ్యేది ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్ ఇన్ ద రెగ్యులేటరీ పవర్స్. సో ఎక్కువ మందికి రెగ్యులేటరీ పవర్స్ వాళ్ళ చేతిలో ఉండటం, గవర్నమెంట్ చేతిలో ఉండటం బెనిఫిట్. సో ఇది గవర్నమెంట్ చేతిలో ఉండటమే కరెక్ట్ అని చెప్తున్నారు. ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రైవేట్ గూడ్స్ టు ద పీపుల్ could be well handled by the private sector as this is a profit fetching area. ప్రొడక్షను డిస్ట్రిబ్యూట్ చేయటం ప్రైవేట్ గూడ్స్ మీద ఇది ప్రాఫిట్ ఫెచ్చింగ్ ఏరియా కాబట్టి, అంటే ఇది లాభసాటిగా ఉన్న ఏరియా కాబట్టి ఇది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు బాగా చేయగలరు. ది స్టేట్ షుడ్ నాట్ బర్డెన్ ఇట్ సెల్ఫ్ విత్ దిస్ రెస్పాన్సిబిలిటీ యాజ్ దిస్ కుడ్ బీ వెల్ టేకెన్ బై ది ప్రైవేట్ సెక్టర్. స్టేట్ ఇలాంటి ఒక బరువును మోయటం కరెక్ట్ కాదు. షుడ్ నాట్ బర్డెన్, అంత అవసరం లేదు స్టేట్. ఎందుకంటే ఇట్ కుడ్ బీ విత్ దిస్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెస్పాన్సిబిలిటీ ఈ బాధ్యతను కూడా స్టేట్ తీసుకొని అది బరువును మోయకూడదు. యాజ్ దిస్ కుడ్ బి వెల్ టేకెన్ బై ద ప్రైవేట్ సెక్టర్, ఇది ప్రైవేట్ సెక్టర్ బాగా హ్యాండిల్ చేయగలదు కాబట్టి, బాగా దాన్ని చేయగలదు కాబట్టి, సో ప్రైవేట్ సెక్టర్కే దీన్ని వదిలేయటం మంచిది, ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ గుడ్స్ గురించి. బట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద ప్రాపర్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ ఎన్ ఎకానమీ, మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ గేవ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు ద స్టేట్. బట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాపర్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ అనేది ప్రాపర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఆబ్సెన్స్ వల్ల చాలా కంట్రీస్ ఈ రెస్పాన్సిబిలిటీని గేవ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు ద స్టేట్, ఈ రెస్పాన్సిబిలిటీని కూడా స్టేట్కే ఇచ్చారు, గవర్నమెంట్కే ఇచ్చారు. ఇండియా బీయింగ్ వన్ అమాంగ్ దెమ్, ఇండియా కూడా వాటిల్లో ఒకటి. బట్ యాజ్ ద ప్రైవేట్ సెక్టర్ బికేమ్ కేపబుల్ ఇన్ సమ్ కంట్రీస్, దిస్ రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ అప్ బై ద స్టేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ and better development has been possible in those economies. But as the private sector became capable, ప్రైవేట్ సెక్టర్ కేపబుల్గా ఉంది, సామర్థ్యం ఉంది ప్రైవేట్ సెక్టర్కి, ఇది బాగా చేయగలిగిన సామర్థ్యం ఉంది కొన్ని కంట్రీస్లో. ఇన్ సమ్ కంట్రీస్ దిస్ రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ అప్ బై ద స్టేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టార్కి అనుగుణంగా స్టేట్ ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేసింది ఈ రెస్పాన్సిబిలిటీ. అండ్ బెటర్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ పాసిబుల్ ఇన్ దోస్ ఎకానమీస్, అటువంటి అలా ఇచ్చిన ఎకానమీస్లో వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ ఎదుగుదల అనేది బెటర్గా ఉంది, బాగుంది. ఇన్ దిస్ సెన్స్ ఇండియా డిలేడ్ దిస్ ప్రాసెస్ వైల్ ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అండ్ సౌత్ కొరియా అలౌడ్ ఎంట్రీ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ మచ్ ఎర్లియర్. సో ఈ విషయంలో ప్రైవేట్ సెక్టార్ని ఎంటర్ చేసే విషయంలో ఇండియా కొంచెం డిలే చేసింది. కానీ అదే ప్రాసెస్లో ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సౌత్ కొరియా ఇవన్నీ అలౌడ్ ద ఎంట్రీ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ మచ్ ఎర్లియర్, ప్రైవేట్ సెక్టర్ని ముందుగానే అలౌ చేసింది.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ విషయంలో ఖచ్చితంగా రెగ్యులేషన్ రోల్ అనేది స్టేట్కే ఉండాలి, గవర్నమెంట్కే ఉండాలి. ఎందుకంటే ప్రైవేట్ పర్సన్స్ దాన్ని సరిగ్గా చేయలేరు, వినియోగించలేరు, అందరినీ ఒకేలాగా వాళ్ళు చూడలేరు కాబట్టి, వాళ్ళు ప్రాఫిట్స్ చూసుకుంటారు కాబట్టి చేయలేరు అని చెప్పేసి రెగ్యులేషన్ పవర్ అనేది గవర్నమెంట్ దగ్గరే ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను ప్రైవేట్ గుడ్స్కి సంబంధించి ప్రాఫిట్ ఫెచ్చింగ్ ఏరియా కాబట్టి అది ప్రైవేట్ సెక్టర్ దగ్గర ఉండొచ్చు. కానీ ప్రైవేట్ సెక్టర్ సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ చేతిలోనే కొన్ని కంట్రీస్ పెట్టాయి. ఆ పనిని కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంది. గవర్నమెంట్ చేతిలో ఉన్న వాటిలో ఇండియా కూడా ఒకటి, ఇండియా బీయింగ్ వన్ ఆఫ్ దెమ్. బట్ ప్రైవేట్ సెక్టర్ కేపబుల్గా ఉన్న దగ్గర, సామర్థ్యం అది కరెక్ట్గా చేయగలిగిన సామర్థ్యం ఉన్న దగ్గర మాత్రం అదేం చేసింది, గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చి వాళ్ళకి ఇంకా బెటర్ డెవలప్మెంట్ ఉంది. అటువంటి వ్యవస్థల్లో ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ ఉంది వాళ్ళకి. ఈ విషయంలో ఇండియా కొంచెం లేట్ చేసింది. ప్రైవేట్ సెక్టార్కి ఎంట్రీ ఇవ్వటం ఇండియా లేట్ చేసింది. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సౌత్ కొరియా ఇలాంటివన్నీ ముందుగానే ఎంటర్ చేశాయి ప్రైవేట్ సెక్టార్ని. ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ సప్లయింగ్ సోషల్ అండ్ పబ్లిక్ గూడ్స్ టు ద నీడీ. ప్రొడ్యూస్ చేయటం, పబ్లిక్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయటం, సప్లై చేయటం అవసరం ఉన్న వాళ్ళకి. పబ్లిక్ గూడ్స్ అంటే మనం థర్డ్ పాయింట్లో చూసాం, రోల్ ఆఫ్ స్టేట్లో ఏంటి, దాని కిందకి ఏమొస్తాయి, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, న్యూట్రిషన్, ఇవన్నీ అంటే చదువు, ఆరోగ్యము, శానిటేషన్, ప్రాపర్ డ్రైన్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ అవి. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, మంచినీరు, పౌష్టికాహారం, ఇవన్నీ పబ్లిక్ గూడ్స్లోకి వస్తాయి. సో ఇవన్నీ అవసరమైన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి కెనాట్ బి లెఫ్ట్ టు ద ప్రైవేట్ సెక్టార్ యాజ్ దిస్ ఈజ్ ఏ లాస్ మేకింగ్ ఎక్సర్సైజ్. అంతే కదా మరి, ప్రైవేట్ సెక్టార్కి ఇవి మనకి ఇచ్చామంటే వాళ్ళకి లాస్ వస్తుంది. ఒకవేళ ఇది ప్రైవేట్ సెక్టార్ కాకుండా గవర్నమెంట్ దగ్గర ఉంటే లాస్ ఏదైనా ఉంటే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాం, రోల్ ఆఫ్ స్టేట్లో పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచి వస్తుంది, ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చి వాళ్ళు దాన్ని పే చేస్తారు, ఆ లాస్ వాళ్ళు. కానీ ప్రైవేట్ సెక్టార్కి లాస్ వస్తే ఎవరు ఫిల్ చేయాలి, ఎవరు లేరు ఫిల్ చేయడానికి. సో దాన్ని ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వలేదు. దే కెనాట్ బి లెఫ్ట్ టు ద ప్రైవేట్ సెక్టర్ యాజ్ దిస్ ఈజ్ ఏ లాస్ మేకింగ్ ఎక్సర్సైజ్. నష్టం వచ్చే విషయం కాబట్టి ఎవరు దాన్ని భరించడానికి రెడీగా ఉండరు. ఇట్ మీన్స్ ద స్టేట్ విల్ హ్యావ్ టు టేక్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ మే నీడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ రోల్స్ ఇన్ సచ్ ఏరియాస్ యాజ్ వీ సీ ఇన్ ద పోస్ట్ రిఫార్మ్ ఇండియా. ఓకే, ఇట్ మీన్స్ ద స్టేట్ మాత్రమే బాధ్యత వహించాలి దీనికోసం. ఆర్ మే నీడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ రోల్స్ ఇన్ సచ్ ఏరియాస్, అటువంటి ఏరియాస్లో దాని యొక్క పాత్రని పెంచుకోవాలి. పోస్ట్ రిఫార్మ్ ఇండియాలో చూసినట్టుగా 1991లో రిఫార్మ్ స్టార్ట్ అయినాయి కదా, తర్వాత ఎట్లయితే దాని యొక్క ప్రాధాన్యతను పెంచుకుందో అలా పెంచాలి. యాజ్ ద ప్రైవేట్ సెక్టార్ బికమ్స్ కేపబుల్ ఆఫ్ ప్లేయింగ్ ద ప్రాపర్ రోల్ ఇన్ ప్రొడ్యూసింగ్ అండ్ సప్లయింగ్ ద ప్రైవేట్ గుడ్స్. ప్రైవేట్ సెక్టార్ ఎలా అయితే సామర్థ్యం పెంచుకుంటుందో దేంట్లో, ప్రొడక్షన్ అండ్ సప్లయింగ్ ఆఫ్ ప్రైవేట్ గుడ్స్ విషయంలో ప్రాఫిట్ ఫెచ్చింగ్ ఏరియాలో ఎట్లా అయితే ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది సామర్థ్యం పెంచుకున్నప్పుడు ద స్టేట్ సేవ్స్ ఇట్స్ ఇంపార్టెంట్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ రిసోర్సెస్. అంటే బాధ్యత దీనికి కొంచెం తగ్గుతుంది స్టేట్కి. వీళ్ళు ఒకటి చూసుకుంటున్నారు, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఒకటి చూసుకుంటున్నారు, ప్రైవేట్ గుడ్స్ని వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు స్టేట్ ఏంటి, దాని రిసోర్సెస్ని, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎకనామీ అంటే మనుషుల్ని, హ్యూమన్ రిసోర్సెస్ అంటే వర్కింగ్ పీపుల్ని, అండ్ ఎకనామిక్ రిసోర్సెస్ డబ్బుల్ని, వీటన్నిటిని ఏం చేయొచ్చు, విచ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు టేక్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పబ్లిక్ గూడ్స్. సో ఇప్పుడు పబ్లిక్ గూడ్స్ గురించి ఆలోచించవచ్చు, వాటి గురించి జాగ్రత్త తీసుకొని వాటి ప్రొడక్షన్, వాటి డిస్ట్రిబ్యూషన్ కోసం తనకు ఉన్న మ్యాన్ పవర్ని, ఎకనామిక్ రిసోర్సెస్ని, డబ్బుని వాడచ్చు. Basically, the World Bank study, the East Asian Miracle 1993, recognizes the above given shift of one kind of mixed economy to another kind of mixed economy. So, ఈ World Bank study, the East Asian Miracle 1993,
వరల్డ్ బ్యాంక్ స్టడీ అనమాట. ఈస్ట్ ఏషియన్ మిరాకిల్ 1993 రికగ్నైజ్ చేసింది ఈ షిఫ్ట్ని. ఒక కైండ్ ఆఫ్ అంటే మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి, స్టేట్ అండ్ మార్కెట్ కలిసి పనిచేయటం మిక్స్డ్ ఎకానమీ అంటే. ఇప్పుడు స్టేట్ ఒక పని చేస్తుంది, సపోజ్ అట్లా ఒక పని నుంచి ఇంకొక పనికి షిఫ్ట్ అవుతుంది, మార్కెట్కి కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అలా ఈ వన్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ టు అనదర్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ ఈ అబ్జర్వ్ చేసింది. అక్కడ ఇన్ కేసెస్ ఆఫ్ మలేషియా, థాయిలాండ్, సౌత్ కొరియా ఎకానమీస్ టేకింగ్ ప్లేస్ సిన్స్ మిడ్ 1960. ఇది మలేషియా, సౌత్ కొరియా, థాయిలాండ్ వీటిలో అబ్జర్వ్ చేసింది. ఎక్స్పర్ట్స్ బిలీవ్ దట్ దిస్ షిఫ్ట్ కుడ్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ టైమ్ ఇన్ ఇండియా. ఎక్స్పర్ట్స్ ఏమని నమ్మారంటే ఈ షిఫ్ట్ అనేది ఇండియాలో టైంకి రాలేదు. అండ్ వన్స్ ఇట్ స్టార్టెడ్ 1991 to 92 రిఫార్మ్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇట్ వాస్ టూ లేట్ అండ్ దిస్ చాయిస్ వాజ్ నాట్ వాలంటరీ బట్ ఆబ్లిగేటరీ. అప్పుడు తప్పనిసరి అయిపోయింది, ఖచ్చితంగా అలా చేయాల్సి వచ్చింది. అంటే వాలంటరీ అంటే కావాలని తనకు తానే చేయటం కాదు, ఆబ్లిగేటరీ రూల్గా ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. ద ఈస్ట్ ఏషియన్ మిరాకిల్ హ్యాడ్ గోన్ ఫర్ ద సేమ్ కైండ్ ఆఫ్ రిఫార్మ్ ప్రాసెస్ బట్ బై దేర్ చాయిస్. కానీ ఈస్ట్ ఏషియన్ మిరాకిల్లో ఏమైందంటే వాళ్ళు అదే చాయిస్కి సేమ్ కైండ్ ఆఫ్ రిఫార్మ్ ప్రాసెస్కే వెళ్ళారు, కానీ వాళ్ళ యొక్క చాయిస్ మీద వాళ్ళు వెళ్ళారు, అదేం వాళ్ళకి ఖచ్చితం కాలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క చాయిస్కి వాళ్ళు వెళ్ళి అట్లా రిఫార్మ్కి వెళ్ళారు, మిక్స్డ్ ఎకానమీని షిఫ్ట్ చేసుకున్నారు. ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ నుంచి ఇంకొక కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీకి షిఫ్ట్ చేసుకున్నారు.